హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఈరోజు నేను కాకరకాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చండి. చాలా కాయలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి చాలా ఫ్రెష్గా ఇంకా హెల్తీగా కనిపిస్తున్నాయి అన్ని కాయలు. ఇప్పుడు కరెక్ట్ లేతగా ఇట్లా కనిపించినప్పుడే కోసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ముదిరిపోతే ఎల్లోగా మారిపోతాయి. అందుకని కరెక్ట్ టైంలో కోసేసుకోవాలి. మనం ఎంతగా కోసుకుంటుంటే అంతగా కొత్త కొత్త పూత పిందె అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఏది ఫిమేల్ ఫ్రూటో ఏది మేలో తెలియదు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ఇలా ఉంది కదా, ఇలా ఫ్లవర్ వెనకాల ఇలా ఫ్రూట్ లాగా కనిపించిందంటే అది ఫీమేల్. ఇక్కడ చూడండి, ఓన్లీ ఫ్లవరే ఉంది, ఇది మేల్. ఇది డిఫరెన్స్. దీన్ని ఇలా లైట్గా ఇలా పెట్టినట్టయితే పాలినేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇలా ఈ విధంగా పాలినేషన్ అయిన తర్వాత ఈ విధంగా మారుతుంది. తర్వాత అలా కొద్ది కొద్దిగా పెరుగుతుంది. టెర్రస్ గార్డెన్లో కాకరకాయలను పెంచుకోవడం చాలా ఈజీ అండి. వీటిని ఎంత ఈజీగా పెంచుకోవచ్చో వాటితోటి యూజెస్ మాత్రం అంత ఎక్కువగా ఉంటాయి. లో మెయింటెనెన్స్ ప్లాంట్. నేను అన్ని ప్లాంట్స్కి ఇస్తుంటాను కదా రకరకాల ఫెర్టిలైజర్స్, అప్పుడు అవి ఇచ్చినవే, దీనికోసం ప్రత్యేకంగా ఇచ్చింది ఏం లేదు. అలాగే ఇది మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని తగ్గించడము, ఇట్లా జీర్ణ వ్యవస్థకి ఉపయోగపడము, ఇలాంటి అన్ని యూజెస్ ఉంటాయి దీంతో. ఇలా మనము పిల్లలు తినకపోయినా కూడా కాకరకాయని మనం ఈ విధంగా మన గార్డెన్లో మనం పెంచినట్టయితే అది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తినడానికి ఇష్టపడతారు. అంటే అవి పెరగడం అన్నీ చూస్తారు కదా, అప్పుడు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది దీన్ని తినడానికి. అలాగే ఇక్కడ గుత్తి బీరపాదు కూడా ఉందండి పక్కనే, చూడండి. దానికి కూడా ఈ విధంగా ఫ్రూట్ వెనకాల ఉంటుంది, ఫ్లవర్ ఇలా వస్తుంది. మేల్ ఫ్లవర్ అనేది ఈ విధంగా ఉంటుంది. కొంతమంది పూత రాలిపోతుంది అని చాలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. దానికి కారణము పాలినేషన్ అవ్వకపోవడమేనండి. మనము మిద్దె తోటల్లో ఈజీగా చేసుకునే ప్రక్రియ ఈ హ్యాండ్ పాలినేషను. అంటే ఇప్పుడు పాలినేషన్ అనేది మిద్దె తోటల్లో కొంచెం ఒక్కొక్కసారి కష్టమవుతుంది. అప్పుడు మనం ఈ విధంగా మంచి మేల్ ఫ్లవర్ని తీసుకొచ్చి ఫీమేల్ ఫ్లవర్కి ఇలా పెట్టినట్టయితే పాలినేషన్ అనేది జరుగుతుంది. దీన్నే హ్యాండ్ పాలినేషన్ అంటారు. ఇలా జరిగినప్పుడు పువ్వు అనేది ఈ ఫీమేల్ ఫ్రూట్ అనేది తప్పకుండా నిలబడుతుందండి. లేకపోతే పూత అనేది పాలినేషన్ అవ్వకపోతే రాలిపోతుంది. అందుకనే మనం సాధ్యమైనంత వరకు ఇలా హ్యాండ్ పాలినేషన్ అనేది చేసుకోవాలి. అదిగోండి, ఇది గుత్తి నేతిబీర. ఆ సైజులోనే ఉంటుంది, చిన్న సైజులోనే ఉంటుంది, అది పెద్దగా అవ్వదు. ఆ సైజు అవ్వగానే మనము హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి గుత్తి నేతిబీరలు కూడా. ఇది కాకరకాయ ఇలా గుత్తులు గుత్తులు కింద వస్తాయండి ఇవి ఫ్లవర్స్. ఈ తీగ జాతులు ఏవైనా సరే వాటికి మంచి సపోర్ట్ని ఇస్తే, అవి ఎంత సపోర్ట్ ఇచ్చి మనం వాటిని పెంచినట్టయితే మనం అంత ఎక్కువ ఇళ్ళు తీసుకోవచ్చండి. కాకరకాయ కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గుత్తి బీర కానీ ఇవి చిన్నగా పెరుగుతున్నప్పుడే మనం వాటికి సపోర్ట్ ఇచ్చి పెంచేయాలి వాటిని. అట్లా బాగా పెరుగుకుంటూ వెళ్తే అవి చాలా ఈళ్ళు తీసుకోవచ్చు మనం వాటి నుంచి. నెక్స్ట్ అండి, పాలినేషన్ అయిన తర్వాత ఇది 1 వీక్ లోపల కోసేసుకోవాలి. 1 వీక్కి ఈ సైజుకి మారుతుంది ఇది. ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా వచ్చినాయో, ఎన్ని గుత్తులు ఉన్నాయో చూడండి ఒక్కసారి. చూసారా? ఈ వంకాయలు మేము చాలా హార్వెస్ట్ చేస్తున్నామండి. వారానికి ఒకసారి 2 సార్లు అలా కోస్తూనే ఉన్నాము. ఆ సైజు కూడా చాలా బాగా పెరిగింది. ఇది మజ్జిగ ఇంకువ ద్రావణం ఇచ్చిన తర్వాత
ఈల్డ్ అనేది మేము ఎక్కువ తీసుకుంటున్నాము. నేను ఆ వీడియోని ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టాను, మీరు ఒకసారి చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది. మీలో ఎవరికైనా వంకాయలు పుచ్చులు వస్తున్నా సరే, లేకపోతే పూత రాలిపోతున్నా సరే, తప్పకుండా ఆ ఫెర్టిలైజర్ని తయారు చేసి మీరు వంకాయ మొక్కలకి ఇవ్వండి. రిజల్ట్స్ అనేవి మీరు తప్పకుండా చూస్తారు. చాలా బాగా వస్తున్నాయి నాకు వంకాయలు. ఆ ద్రావణం ఇచ్చిన తర్వాత ఈల్డ్ అనేది మేము ఎక్కువ తీసుకుంటున్నాము. అండి హార్వెస్ట్ ఇంకా ఉన్నాయి చెర్రీ టమాటోస్, అవి మళ్ళీ కోసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.